హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు మేము ముందుకైతే వోక్స్‌వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగిందండి. మోడల్ వచ్చేసరికి 2021 మోడల్, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. ఎన్ఓసి అండి, ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రీడింగ్ వచ్చేసరికి 64,000 అయితే రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనకి టైర్ల విధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక 80% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2026 8వ నెల వరకు అయితే ఉందండి. మొన్న రీసెంట్గా కట్టడం జరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇది ఫస్ట్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. మనకి బండి విధంగా ఎక్కడ ఒకసారి చిన్న డ్యామేజ్లు కానీ ఏమీ లేవు. ఇంజిన్ సైడ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఒకసారి డైరెక్ట్గా కార్ చూసుకుంటే మనం దాన్ని బట్టి మీరు తీసుకోవాలి లేదన్నది వస్తే నిర్ణయించుకోవచ్చు. బండి విధంగా చాలా బాగుందండి. బై రోడ్ వేసుకోవచ్చు. దీని మైలేజ్ కూడా మనకి 20+ అయితే మైలేజ్ కూడా వస్తుంది. మీరు ఒక డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు. మీకు కావాలంటే మైలేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. బండి ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ నుంచి అయితే మాకు డ్రైవర్ అయితే వేసుకురావడం జరిగింది. బండి విధంగా అంతా కూడా మనం అక్కడ ఫ్యూల్ ఎంత కొట్టించో, మైలేజ్ ఎంత వస్తుంది అన్నది కూడా మేము చూడడం జరిగింది. దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. మీకు ఏమైనా నెంబర్ కావాలితే నేను పెట్టడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు. బండి మాత్రం వెంటో మనకిది వోక్స్‌వ్యాగన్ వెంటో 1.0 TSI ఇంజిన్తో వస్తుందండి. పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేరు, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. సీట్ కవర్లు కానీ అన్ని కూడా ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియోలో మొత్తం నేను డోర్లు ఎలా ఉన్నాయి, ఇంజిన్ ఎలా ఉంది, మనకి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది, టోటల్గా అంతా కూడా నేను దీంట్లో చూపించడం జరుగుతుంది. ఒకసారి ఎలా ఉంది ఏంటో చూద్దామండి. ఇది కార్ రేట్ వచ్చేటప్పటికి మనం 6,20,000 చెప్తున్నామండి. అది ఫైనల్ ఏం కాదు. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు. జస్ట్ మనం రేటు మాత్రం 6,20,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకోండి. 2021 మోడల్ అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడొచ్చండి. సరే, కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. 2021 మోడల్, కంఫర్ట్ లైన్, 1.0 TSI ఇంజిన్తో వస్తుందండి. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది మీకు మ్యాక్సిమం 20 కన్ఫర్మ్గా అయితే మైలేజ్ రావడం జరుగుతుందండి. బండి చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి 1.6లో మనకి 18 అలా వస్తుంది మనకి మైలేజ్. ఇది 1.0 ఇంజిన్ కాబట్టి మనకి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లో వీల్స్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ ఎల్లో వీల్స్ కూడా వచ్చినాయి. బాగున్నాయండి ఎల్లో వీల్స్ కూడా. ఇవి మన దగ్గర వేరే వెంటో ఉంది. ఆ ఎల్లో వీల్స్ వేరే 21 మోడల్కి అయితే మళ్ళీ మార్చాడు మనకి మోడల్లో. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ డ్యామేజ్లు కానీ ఏమి లేవు. కలర్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ అండి. బాగుంటుంది ఇది. ఒకసారి ఇంటీరియర్ అయితే చూద్దాం అండి. దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయండి. దీంట్లో సేఫ్టీ విధంగా చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ దగ్గర ఒకటి, మనకి సివర్ ఒకటి రావడం జరిగింది. అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే 66,606 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది. మనకి మాన్యువల్ గేర్ అండి, చూసుకోవచ్చు. కార్ ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంతా కూడా సీట్ కవర్లు కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి. మైలేజ్ కూడా మీకు 20+ వస్తుంది. ఇది మనకి వోక్స్‌వ్యాగన్ కంఫర్ట్ లైన్ అండి. కంఫర్ట్ లైన్ మనకి 1 లీటర్ ఇంజిన్ అండి. TSI 1 లీటర్ ఇంజిన్. బండి కూడా మనకు చాలా బాగుంది. మైలేజ్ కూడా 20+ వస్తుంది. బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వచ్చిందండి, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వచ్చింది. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మనకి బ్యాక్, ఫ్రంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి ఎక్కడ సీట్ కవర్లు కానీ ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి. ఓన్లీ మనకి ట్యాక్స్ మాత్రమే పడుతుంది. ఏ స్టేట్ వాళ్ళు తీసుకున్నా సరే ఆ స్టేట్ మనకి ట్యాక్స్ ఎంత పడుతుందో చూసుకుని మనకి తీసుకుంటే సరిపోతుందండి. మనం ఎన్ఓసి అండ్ ఎన్వైఎస్ కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకి డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ఇచ్చాడు. టైర్లు కూడా మనకి 80% ఉన్నాయి. గుడ్ ఇయర్ టైర్స్ ఉన్నాయండి. మీకు మనకి డోర్ల విధంగా ఎలా ఉన్నాయి ఏంటి కూడా చూపించేస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. మీకు వోక్స్‌వ్యాగన్లో రెస్ట్ అన్నది మీకు ఒక 5% కనపడుతుంది అంతే. సాధారణంగా బేగా మనకు రెస్ట్ అన్నది బేగా వోక్స్‌వ్యాగన్లో రాదు. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ అన్నది ఇంకా మనకి 5 స్టార్ రేటింగ్తో ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి బిల్డ్ క్వాలిటీ దీనిదైతే చూడవసరం లేదు. మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఎక్కడ మనకి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు. అన్ని ఒరిజినల్ ఉన్నాయండి. టాప్ విధంగా కూడా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఎలా ఉన్నాయో చూపించేస్తాను. డోర్లు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు. డాష్ బోర్డ్ మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి లెఫ్ట్ నుంచి. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించుకోవాలండి. వెస్ట్ బెంగాల్ ఫ్లోర్ మ్యాట్ అయితే వేయించారు, చూసుకోవచ్చండి. డోర్లు కూడా ఎక్కడ మనకి ఏం మారలేదండి. ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి. ఎక్కడ చిన్నది కూడా మీకు డ్యామేజ్లు కానీ ఏమీ లేవు, చూసుకోవచ్చు. టైర్లు కూడా 4 ఒకేలా ఉన్నాయి. ఒక 80% అయితే టైర్లు ఉంటాయి. మీకు చూడవసరం లేదు. టైర్లు కూడా స్టెఫ్ని అయితే అన్యూజ్డ్ అండి. ఇంకా అసలు స్టెఫ్ని టైర్ అయితే తీయలేదు. మీకు వోక్స్‌వ్యాగన్లో నేను బీడింగ్ ఎంత తీయనంతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఇద్దరు పట్టుకులు లాగితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒకవేళ ఏదన్నా మనకి మార్పులు, మనకి ఏమైనా యాక్సిడెంట్లు అవుతే నేను మ్యాక్సిమం మీకు చెప్పేస్తాను. ఎందుకంటే ఈ ఒక్క వెహికల్తో పోకూడదు మన రిలేషను. ఎప్పుడు మనకి ఈ వెహికల్తో స్టార్ట్ అయ్యి మనకి ఇంకా మీ రిలేటివ్స్, మీ చుట్టాలు, మరి ఎవరి ద్వారా మన దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. చేస్తాను, ఒకసారి చూడొచ్చు.
మీకు డిక్కీ కూడా ఎక్కడ మనకి చిన్నది కూడా ఎక్కడ లేదండి. మీకు చూపించడానికి కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు. అంత బాగా వచ్చింది. ఎక్కడ చిన్నది కూడా లేదు. దీని బంపర్ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి ఇప్పుడు మనకు నొక్కిందండి. జస్ట్ మనకి బంపర్ నొక్కితే ఇక్కడ లైట్గా చూడొచ్చు. మీకు పైకి బేడ్ తీసింది. ఇది ఒకటే మనకి మైనస్ దీంట్లో. అది కూడా మీకు జస్ట్ ముక్కు పెట్టి చేస్తారు. డిక్కీ కూడా గూడ్స్ పెట్టి చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం ఒక సింపుల్గా చెప్పాలంటే మీకు 2 మనుషులు దీంట్లో కూర్చోవచ్చు అన్నమాట. అంత ఉంటుంది. అలాగే మీకు స్టెఫన్ కూడా మనకి అన్యూజ్డ్. జాకీ కానీ ఏం తీయలేదండి. యాస్టీజ్ మనకి బండితో వెహికల్తో వచ్చినవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఇంజిన్ కూడా చూపించేస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తాను. మీకు చూడవచ్చు ఒకసారి. బ్యాక్ సైడ్ మీకు ఇది బార్డర్ కూడా వస్తుందండి. డిక్కీ పైన వస్తుంది మనకి. ఇది బాగుంటుంది. ఇది కూడా ఈ కలర్కి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంజిన్ సైడ్ కూడా చూద్దామండి. ఎక్కడ బానెట్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు అయితే అవ్వలేదు. ఇంజిన్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. రీడింగ్ 64,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు. మనకి టీఎస్ఐ ఇంజిన్ అండి. ఇది మనకి ఇంచుమించు మనకి జీటీ ఇంజిన్తో అలా వస్తుంది. 1 లీటర్ ఇంజిన్. బండి కూడా బాగుంది. నేను ఎక్కడ మనకి నీట్గా కడిగించి పాలిష్ పెట్టి ఏం చేయించలేదు. యాస్టీజ్ మనం బండి ఎలా తెచ్చి వాళ్ళు పెట్టేస్తాను అంత వీడియోలో మీకు చూసుకోవచ్చు. అంతా కూడా ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ లేదు. బ్యాటరీ కూడా కండిషన్ బాగుంది. సస్పెన్షన్ బాగుంది. ఇంజిన్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి. టోటల్గా మనకి ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు. ఒకసారి చూద్దామండి. స్టార్ట్ చేయము ఒకసారి. సో ఇంజిన్ అయితే మీకు సింగిల్ ట్రాక్లో అయితే సెలప్ అయిపోద్దండి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ అయితే మాత్రం. ఇది స్టార్టింగ్ మాత్రం వేరే సౌండ్ కింద వస్తుంది. తర్వాత మాత్రం స్లో అయిందంటే మనకి ఇంజిన్ సౌండ్ కూడా వినపడదు. అంత బాగా వస్తుంది. ఎక్కడ ఎటువంటి నాయిస్లు కానీ ఏమీ లేవు. బండి ఎక్సలెంట్గా ఉందండి ఇంజిన్ సైడ్ మాత్రం. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. చూసుకోవచ్చు ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి మాత్రం. చూసుకోవచ్చు యాక్సిలేటర్. బండి ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి. మీకు డైరెక్ట్గా వచ్చి కార్ కూడా చూసుకొని ట్రైల్ అయ్యేసి దాన్ని బట్టి అయితే కార్ తీసుకోవచ్చు. చూసారు కదండి టోటల్గా మీకు డిక్కీ సైడ్ కానీ డోర్లు గ్లాసులు అలాగే మనకి ఇంజిన్ సైడ్ కూడా మొత్తం టోటల్గా చూపించడం జరిగింది. 2021 మోడల్ అండి. ఇది వచ్చేసి వెంటో 1 లీటర్ ఇంజిన్ ఎస్ఐ ఇంజిన్తో వచ్చింది. బండి విధంగా అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మన కార్ కలర్ చూసుకున్నట్లయితే మనకి సన్సెట్ రెడ్ అండి. బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్ కూడా బాగుంటుంది. మనకి ఎక్సలెంట్గా మనకి పోలోలో అయితే మనకి రెడ్ చాలా మంది ఇష్టపడతారు. సో వెంటోలో కూడా కలర్ చాలా బాగుంది. బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ సీట్ కావాలి కానీ ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు. బండి మాత్రం చాలా బాగుందండి. వెంటో మాకు చాలా మంది ఇష్టపడే వాళ్ళు చాలా మంది అడిగారు ఈ మధ్యలో వోక్స్‌వ్యాగన్ తేడం మానేశారని. సో ఇదైతే కారు బాగుంది కాబట్టి మనం తేడం జరిగింది. బై రోడ్డు కూడా వేసుకొచ్చామండి. ఇది మనకు ఒకసారి డైరెక్ట్గా వచ్చి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మనం 6,20,000 కార్ రేట్ చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు అండి. మన అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానం గోపాలనగర్లో మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది. మాకు గోపాలనగర్లో శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగిందండి. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొట్టినా మన లొకేషన్ అన్న చూపించడం జరుగుతుంది. లేదంటే స్క్రీన్ మీద మీకు 2 నెంబర్లు ఉంటాయి. 2 నెంబర్లో ఏది కాల్ చేసినా మీకు అడ్రస్ కానీ లేదా నేను డీటెయిల్స్ కానీ చెప్పడం జరుగుతుందండి. సో ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ కూడా చేయొచ్చు. అలాగే ప్రజెంట్ ఏ వెహికల్స్ ఉన్నాయన్నది ఒకసారి చూపిస్తానండి, చూద్దాం. సో అదే కాకుండా మన దగ్గర మనకి వెంటో కాకుండా వేరేగా వెంటో ఒకటి ఉందండి. మనకి 2018 మనకి 17 ఎండింగ్ 18 రిజిస్ట్రేషన్. అది వచ్చేటప్పటికి మనకి డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్ అండి. మాన్యువల్ గేర్ అది కూడా మనకి వెర్షన్ వచ్చేటప్పటికి మనకి హైలాండ్ ప్లస్ అండి. టాప్ ఎండ్ మోడల్. బండి విధంగా కూడా బాగుంది. గోల్డ్ కలర్. అది కూడా మనకి వెంటోలో 2 ఉన్నాయండి. మీకు ఇప్పుడు చూసిన వీడియోలు చూసింది ఒకటి అదొకటి. అది కాకుండా మనకి ఏపీ రిజిస్ట్రేషన్ కార్లు కూడా మనకి ఒక ఐదు బళ్ళు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 2023 మోడల్ అండి. సిట్రాన్ C3 పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేర్. 14,000 మాత్రం రీడింగ్ తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనకి 6,80,000 అయితే రేట్ చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి. అవును ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చండి. 14,000 మాత్రమే తిరిగింది. ఇది కస్టమర్ రేటు మనకి షోరూమ్ మనకి ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 9,80,000 అయిందంటే వాళ్ళకి 14,000 తిరిగారు 2023 మోడల్. ఇప్పుడు రేట్ వచ్చి 6,80 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎస్క్రాస్ అండి. 2018 ఎండింగ్లో తీసారు. 19 రిజిస్ట్రేషన్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,09,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి వచ్చేటప్పటికి మనకి 6,50,000 కస్టమర్ రేట్ చెప్తున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి.
ఇది 2018 డెల్టా వేరియంట్ డీజిల్ వెర్షన్ మాన్యువల్ గేర్ అండి. బండి పరంగా బాగుంది, అలాగే ఫైనాన్స్ కూడా అవుతుందండి. మీకు సిట్రోన్ C3కి ఫైనాన్స్ అవుతుంది, అలాగే మనకి ఎస్క్రాస్ కూడా ఫైనాన్స్ అవుతుంది. ఎవరైనా వాళ్ళకి తీసుకోవచ్చండి. మీకు బండి కూడా బాగుంది. కస్టమర్ 6,50,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇంకా కొద్దిగా ఒక 10-20 అయితే బార్గెనింగ్ కూడా ఉంటుంది. బండి బాగుందండి. మీకు 19 రిజిస్ట్రేషన్ అయింది, 2018 ఎండింగ్లో తీశారు. బండి కూడా మనకి ఇది ఢిల్లీ బండి, మనకి ఏపీకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. సెకండ్ ఓనర్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర, తీసుకోవచ్చు. వెహికల్ వచ్చేటప్పటికి డిజైర్ అండి, స్విఫ్ట్ డిజైర్ టూర్ 2018 ఎండింగ్, 2017 ఎండింగ్, 18 రిజిస్ట్రేషన్ అయింది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,24,000 అయితే రీడింగ్ తిరిగిందండి. బండి విధంగా కూడా జస్ట్ అక్కడక్కడ డోర్ల దగ్గర రెస్ట్ అవుతుంది, అది ఒకటి దీంట్లో మైనస్. బండి బాగుందండి, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. మనకి స్విఫ్ట్ డిజైర్ టూర్, మనకి 80 స్పీడ్ లాక్ కూడా ఉంది దీనికి. ఇది రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ 4,50,000 చెప్తున్నారు. మీకు ఇంకా రేటు తగ్గించి అయితే ఇవ్వచ్చండి. కార్ ఏమన్నా మీకు ఏమైనా డిజైర్లో ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర 2 డిజైర్లు ఉన్నాయండి. ఒకటి 2023, 22 ఎండింగ్, 23 రిజిస్ట్రేషన్ పెట్రోల్ CNG ఒకటి ఉందండి. అది వచ్చేసి మనకి 6,50,000 చెప్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి 2018 మోడల్. ఇది మనకి రేట్ వచ్చేటప్పటికి 4,50,000 చెప్తున్నారు. 2 ఏపీ రిజిస్ట్రేషన్లే. మనకి 2000 పెట్రోల్ వేరియంట్ అయితే మనకి పెట్రోల్ CNG అయితే మనకి ట్రావెల్ బోర్డు అండి. ఇది వచ్చేసరికి ఓన్ బోర్డు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ I10 అండి. I10 నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. నేను మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు దీని ఫుల్ వీడియో కూడా పెట్టడం జరిగింది. బండి బాగుందండి. ఇది 1,70,000 అయితే రేటు పెట్టడం జరిగింది. మనకు 10,000 అటు ఇటు ఇస్తారు. 2012 మోడల్ చూసుకున్నట్లయితే 1,21,000 తిరిగింది. బండి కూడా బాగుందండి, అంతా కూడా సీల్ టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా 10,000 అటు ఇటు ఇచ్చేస్తారండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువలో బడ్జెట్లో ఏమైనా కావాలంటే ఇది కూడా మన దగ్గర ఉంది, చూసుకోవచ్చు. అలాగే మీకు డీజిల్లో ఏంటంటే డిజైర్ చాలా మంది అడిగితే అది ఒకటే ఉందండి మన దగ్గర. చాలా మంది అడుగుతున్నారు డీజిల్లో వేరే ఏమైనా ఉన్నాయని. ఓన్లీ మనకి డీజిల్ వెహికల్లో డిజైర్లు అయితే ఇది ఒకటే ఉందండి. మనకి ఓన్లీ టూర్ చూపించాను మీకు, అది ఒకటే మన దగ్గర ఉంది. మీకు పెట్రోల్ వేరియంట్లో వేరే కార్ ఉంది, అది కూడా చూద్దామని చూపిస్తాను. అలాగే మన దగ్గర బ్రేజా కూడా ఉందండి. 80 అంటే మనకి ఆటోమేటిక్ కూడా ఉంది మన దగ్గర. 2018 మోడల్ VDI అండి, డీజిల్ మాన్యువల్ గేర్. బండి రీడింగ్ వచ్చేసరికి 82,000 తిరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది రేట్ వచ్చేసరికి కస్టమర్ 6,20,000 చెప్తున్నారు. బండి విధంగా కూడా అంతా ఇంజిన్ సైడ్ అంతా బాగుంది, అక్కడ టచ్అప్స్ అయినాయి. మీకు బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది. వెంటో చెప్పాను కదండి మీకు, ఇప్పుడు పెట్టిన వెంటో ఒకటే. అలాగే డీజిల్ వెహికల్స్లో ఇది ఉందండి. లాస్ట్ టైం నాకు ఆల్రెడీ అడ్వాన్స్ అయితే ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేలాగా అయితే మనకు చేయించేలా ఇచ్చాం. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ కొద్దిగా అవట్లేదండి, సివిల్ బాగా కొంచెం మంది ఫైనాన్స్లో అయితే ఆగిపోతున్నాయి. దానివల్ల అయితే వాళ్ళకి క్యాన్సిల్ చేసి మళ్ళీ సేల్ పెట్టేస్తున్నాను. సో ఎక్కువ రోజులు మనం చూడాలంటే మన వల్ల అవుతుంది, ఎందుకంటే బిజినెస్ మనకి ఎప్పటికప్పుడు రొటేషన్ అయిపోతూ ఉండాలి. సో ఒకళ్ళ మీద వెహికల్ ఉండిపోవడం వల్ల ఏంటంటే మనకి బిజినెస్ కూడా ఆగిపోతుంది. దానివల్ల అంటే ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదు మనం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే క్యాష్ కేప్ తీసుకోవాలండి. ఢిల్లీ వెహికల్స్ కానీ వెస్ట్ బెంగాల్ వెహికల్స్ కానీ మీకు ఫైనాన్స్లో అయితే అవ్వు. మన క్యాష్ పెట్టి తీసుకున్న తర్వాత ఫైనాన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి డీజిల్లో Volkswagen వెంటో ఉంది, లేదంటే మనకి బ్రేజా కూడా 2 డీజిల్ బండ్లే. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చండి. డిజైర్ అయితే మనకి ఇదేనండి, మనకి 2022 ఎండింగ్ లో తీసారు. 23 రిజిస్ట్రేషన్, ఏపీ రిజిస్ట్రేషన్, ట్రావెల్ బోర్డు, మాన్యువల్ గేర్. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 1,10,000 అయితే రీడింగ్ తిరిగింది. కస్టమర్ రేట్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. పెట్రోల్ అండ్ CNG అండి. బండి కూడా మనకి 1,00,000 మెయింటెనెన్స్ కూడా అయిపోయింది, షోరూమ్ లోనే చేయించారు కస్టమర్. ఇది హైదరాబాద్ లో తిరిగింది. దానివల్ల ఏంటంటే మనకి సైడ్ చుట్టూ కూడా గీతలు పొడిపోవడం వల్ల టచ్అప్స్ అయితే చేయించారు. వెహికల్ లో కూడా మనకి చాలా మంది చూసుకున్నారు కూడా. వెహికల్ మాక్సిమం రేపు పొద్దున అయిపోవచ్చండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి రేట్ అన్నది ఇంకా ఫైనల్ కానీ అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఏమీ లేదు, ఇంకా ఫైనల్ కూడా అవ్వలేదు. కొంచెం మంది చూసుకున్న వాళ్ళు ఏంటంటే అటు ఇటులో ఉన్నారండి, రేట్ విషయంలో కొద్దిగా మనకి అటు ఇటులో ఉన్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే కనుక మనకి ఏమైనా ఈ కారు విధంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి కాల్ చేస్తే మీకు ఉందా లేదన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయండి. మాక్సిమం పర్టికులర్గా మీకు చెప్పింది ఏంటంటే వెంటో మాత్రం బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే Volkswagen లవర్స్ ఎవరైనా ఉంటే ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుందండి. ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఇవ్వండి. మనం మళ్ళీ కార్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 daysలో మనం వేరే కార్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ మనకి ఏపీ వెహికల్స్ అవి లోకల్ వెహికల్స్ అయితే పెట్టడం జరిగింది. సో మనం పెట్టిన వెహికల్స్ అన్ని రేట్లు కూడా ఫైనల్ ఏం కాదు. మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మనం తగ్గించవచ్చండి. సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.